హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ జొన్న పిండితోటి లడ్లు ప్రిపేర్ చేసుకుందాము. జొన్నల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్కి అయితే జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. జొన్న పిట్టితోటి ఈ విధంగా లడ్లు ప్రిపేర్ చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్ అండి. ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మనము జొన్న పిండితోటి లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి మనకి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. నేను ఇక్కడ జీడిపప్పులు ఇంకా బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ప్యాన్లో ఇంకా మనకి నెయ్యి ఉంది కదండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. జొన్నలని శుభ్రంగా కడిగి 2 రోజులు మంచి ఎండలో ఎండపెట్టండి. తర్వాత దాన్ని మరపట్టించి ఆ పిండిని కూడా జల్లించుకొని ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీనిని మనము నేతిలో కొంచెం సేపు వేయించుకోవాలండి. ఫ్లేము సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని దీన్ని వేయించుకుందాము. ఎక్కువ టైం పట్టదండి. 5 నుంచి 7 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి మనకి త్వరగానే వేగిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే చక్కగా మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఇలా మనకి 5 to 7 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది వేడిగా ఉంది కదా, దీన్ని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 1 కప్పు వేయించిన వేరుశెనగ గుండ్లు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వేయించినవి ఆల్రెడీ ఉన్నాయండి, అవే తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే వేరుశెనగ గుండ్లని డ్రై రోస్ట్ చేసుకోండి. 1 కప్పు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పౌడర్ లాగా చేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మనం 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వేరుశెనగ గుండ్లు సేమ్ క్వాంటిటీలో 1 కప్పు బెల్లాన్ని తీసుకోండి. స్వీట్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న జొన్న పిండిని కూడా మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను. తర్వాత 3 కానీ 4 కానీ యాలకల్ని కచ్చపచ్చగా దంచి యాడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఎలాగో మనం మిక్సీ వేస్తాం కాబట్టి మెత్తగా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మొత్తాన్ని కలిపి బాగా ముద్దలాగా అయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఉండలాగా చేస్తే ఇలా ఉండలాగా అయ్యేలా అంతవరకు మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం హైలో పెట్టి వేసుకున్నట్లయితే మనకి ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దీనిలో యాడ్ చేసేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకుందామండి. బెల్లము కొంచెం ముద్దలాగా ఉండే బెల్లం తీసుకుంటే మనం మళ్ళీ నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. పైగా వేసిన గుండ్లలో కూడా ఆయిల్ ఉంటుంది కదా, మనం మిక్సీ కూడా కొంచెం హైలో పెట్టుకున్నట్లయితే ముద్దలాగా వచ్చేస్తుంది. ఈజీగానే మనకి లడ్లు తయారైపోతాయి. ఇక్కడ నాకు అంత ముద్దలాగా అవ్వట్లేదు, పొడి పొడిగా ఉంది కదా, అందుకని నేను కొంచెం నేతిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. మనం ఇలా బాల్స్ లాగా చేసిన తర్వాత అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా మనము కదిలించినట్లయితే మనకి చాలా రౌండ్గా వస్తాయి. లోపల నుంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఉండల్లాగా చేసేసుకోండి. ఈ విధంగా జొన్న పిండితోటి లడ్లు చేసి పెట్టుకుంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఒక హెల్దీ స్నాక్స్ లాగా ఉంటుంది. పిల్లలకైతే స్కూల్లో స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చండి. ఈ లడ్లు చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.